డన్కి. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో నీకు హిందీ రాదు కదా సినిమా ఎలా చూస్తే ఎలా అర్థమైంది అంటారేమో. ఒక్క నిమిషం, నేను నాకు హిందీ రాదని ఎప్పుడు చెప్పలేదు. నేను తోడా నయ్యాత ఇదే చెప్తూ వచ్చా, మీకు కూడా తెలుసు. అట్ ది సేమ్ టైం లాస్ట్ టైం కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హిందీ సినిమా చూసింది OMG2 విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. అది కూడా చాలా బాగుంది. మీకు మూవీ రికమెండేషన్స్లో కూడా మీకు రికమెండ్ చేశా మూవీని వాచ్ చేయమని చెప్పేసి. సో బాగానే అర్థమవుతుంది. అట్లాగే దీనికి కూడా మనకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. మనకి ఎట్లాగో తోడా కాబట్టి మంచిగా అర్థం చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో మూవీ అర్థం కాలేదంటూ ఏమి లేదు భయ్య, ఓకేనా. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హడ్డి, బుగ్గు, మన్ను, సుకి అండ్ గులాటి వీళ్ళందరికీ కూడా లైఫ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎక్సెప్ట్ మన హడ్డీని పక్కన పెట్టేసండి, ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ లేవులేండి. హడ్డీ అంటే మన షారుఖ్ ఖాన్ గారు. సో రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏమైందంటే ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి, అక్కడ డబ్బులు సంపాదించాలి, ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి తీర్చుకోవాలని చెప్పేసి. సో ఇంగ్లాండ్కి వెళ్ళాలంటే పాస్పోర్ట్, వీసా ఇవన్నీ కావాలి. సో మరి ఫైనల్ గా వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళారా లేదా, అండ్ వెళ్ళటానికి వాళ్ళు ఎన్ని ముప్పు తిప్పలు పడ్డారు, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు, ఇది మీరు థియేటర్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఇట్స్ అండ్ డీసెంట్ వాచబుల్ మూవీ అనిపించింది బాయ్ ఫ్రాంక్లీ. మనం ఇంకా కంప్యూటర్లోకి వెళ్ళే ముందు చాలా కనుక కొత్తగా వచ్చి ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ ది జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బిల్ 100% ఆన్ పెట్టుకోండి. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్, ఇట్ వాస్ జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా మనకి మొత్తం సెటప్ చేసుకుంటారు అనమాట. అందరి క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్తా మనకి ప్యూర్ జాయ్ఫుల్ ప్లెజెంట్ డ్రామాతో అలా వెళ్తూ ఉంటుంది. బట్ కొంచెం డ్రామా అనేది మీకు అక్కడక్కడ బోర్ కొడుతూ ఉంటుంది, కానీ అక్కడక్కడ మనకి కామెడీ అనేది జస్ట్ స్లైట్గా వర్కౌట్ అవుతుంది. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నాకు ఎస్పెషల్లీ మన కటింగ్ షాప్లో, బార్బర్ షాప్లో చేసే ఆ చిన్నపాటి కామెడీ భలే అనిపించింది. జుట్టు లేకపోయినా కానీ చేసే ఆ హంగామా. సో అలాగా అక్కడక్కడ ఒక 2-3 సీన్లు అలా నచ్చింది తప్ప కామెడీ పెద్దగా ఏం వర్కౌట్ లేదు. కానీ ఇంక మనకి ఫస్ట్ ఆఫ్ లాస్ట్ 20 minutes మటుకు చాలా బాగుంటుంది. ఎమోషన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఎక్కడ మనకి అన్నెసరీ సాంగ్స్ అట్లాంటివి ఏమీ పెట్టలేదు. ఎక్కడ కావాలో సాంగ్ అక్కడ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అనేది ఇట్ వాజ్ ఓకే అండ్ వెల్ సెట్ అప్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్ మటుకు చాలా బాగుంది. చాలా మంచిగా వర్కౌట్ అవుతాయి మీకు ఎమోషన్స్ అనేవి. ఆ డ్రామాని కూడా ఎక్కడ బోర్ కొట్టని కూడా ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్తూనే ఉంటారు. ఇంగ్లాండ్కి వెళ్ళే ఆ జర్నీ, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. అట్ ది సేమ్ టైం నాకు ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది. నా మాతృభూమిని అంటే నా ఇండియా నుంచి నాకు ఎటువంటి థ్రెట్ లేదు, నేను అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇక్కడ ఉండటానికి. సో అక్కడ ఆ డైలాగ్ మటుకు నాకు చాలా బాగా నచ్చింది మ్యాన్. అట్ ది సేమ్ టైం ఏజ్డ్ రోల్స్ జనరల్గా మనకి యంగర్ క్యారెక్టర్స్కి మేకప్ వేసిన, ఆ మేకప్ వేసిన అంత పర్ఫెక్ట్గా కొంతమందికి సెట్ అవ్వదు. కానీ దీంట్లో ప్రిసైజ్గా ప్రతి ఒక్కరిది చాలా బాగా వర్కౌట్ అయింది. ఏజ్డ్ గెటప్, ఆ మేకప్ కానివ్వండి, మేకప్ కానివ్వండి. కానీ నాకు షారుఖ్ ఖాన్ గారిది మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇండియా మొత్తం మీద ఒకే ఒక్క డైరెక్టర్ ఉన్నాడు, ఒక హీరోని అంటే మేల్ గురించి చెప్తున్నా, అబ్బాయి హీరోని ఏజ్డ్ క్యాట్లో చూపించాలంటే అట్లీ తర్వాతే ఎవరన్నా, ఆయన తర్వాత ఎవరన్నా అంత పర్ఫెక్ట్గా సెట్ చేస్తాడనమాట. సో నాకు మొదట్లో షారుఖ్ ఖాన్ గారిని కొంచెం ఏజ్డ్లో చూసేసరికి ఎందుకు అంత పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపించలేదు. అంటే మొహం మీద కొంచెం ముడతలు కానివ్వండి, అంటే రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరికీ కూడా ముడతలు అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. బట్ ఆయన అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. తర్వాత ఇంకా ఫ్లోలో ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా అది అలవాటు అయిపోద్దిలేండి. ఇంకా వాళ్ళందరూ మంచి రీయూనియన్ అయినప్పుడు, ఇంక వాళ్ళు ఇండియాకి వచ్చేటప్పుడు మనకి కంటైనర్ పోర్ట్ దగ్గర ఒక సీన్ ఉంటుంది అనమాట. అసలు అది దాన్ని ఒక లెవెల్లో సెటప్ చేసి దానికి మంచి పే ఆఫ్ ఇచ్చారు. అది బట్టి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రీ క్లైమాక్స్ నుంచి మ్యాన్ మెమరీస్ అన్ని రీకాల్ చేస్తూ వెరీ సింపుల్ ఎడిటింగ్ వర్క్. అంటే ఆ కెమెరాని ఫస్ట్ ఏమీ లేకుండా మొత్తం షూట్ చేసి ఇదంతా ఎందుకండి, సింపుల్ ఎడిటింగ్ వర్క్తో మెమరీస్ అన్ని రీకాల్ చేస్తూ అదంతా చాలా బాగా చూపించారు. సింపుల్గా, ప్లెజెంట్గా, చాలా హాయిగా అలా వెళ్తూ ఉండేది మ్యాన్. దాట్స్ అంతే. అండ్ ది క్లైమాక్స్ దట్ వాస్ ప్యూర్ మ్యాన్. చాలా బాగుంది అనిపించింది. ఎటువంటి హంగామా పెద్ద పెద్ద గేమ్ లేకుండా ప్లెజెంట్గా కూల్గా ఫినిష్ చేశారు అనిపించింది అనమాట. ఇట్స్ గుడ్. సో ఒకటి మటుకు నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, చాలా గ్యాప్ తర్వాత ప్యూర్ ఎంచుకున్న డ్రామాలో ఎటువంటి సాంగ్స్ లేకుండా, అంటే రీసెంట్గా హాయ్ నాన్నలో వాంటెడ్గా ఫిక్స్ చేసినట్టు సాంగ్ అని చెప్పే కదా. సో అట్లాగే దీంట్లో మనకి ఎక్కడ వాంటెడ్గా ఫిక్స్ చేసినట్టు సాంగ్ లేదు, ఎక్కడ కావాలో అక్కడే ఉంచుకున్నారు. బ్యాక్గ్రౌండ్ థీమ్ మ్యూజిక్ అనేది అది రెగ్యులర్ డ్రామా మూవీస్లో అది రెగ్యులర్గానే ఉండిద్దిలేండి. సో ఎక్కడ మనకి అన్వాంటెడ్ సాంగ్స్ కానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ ఏమీ లేవు మ్యామ్. వాళ్ళు స్టిక్ ఇన్ దానికే పర్ఫెక్ట్గా వచ్చారు. సో అది ప్లస్ పాయింట్ అనమాట మూవీకి. సో యప్ మ్యామ్. అండ్ దిస్ సాంగ్ వాస్ ఫర్ ది కంప్లీట్లీ హాఫ్ గోల్డ్ అండ్ హాఫ్ సిల్వర్ మ్యాన్.
ఏంది బ్రో ఇంత పొగిడే మళ్ళీ రేటింగ్ ఎట్లా ఇచ్చావు అనుకోవద్దు. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పే కదా, ఫస్ట్ హాఫ్ నాకు చాలాసేపు కొంచెం బోర్ కొట్టింది, సెకండ్ హాఫ్ బాగుంది, అందుకనే హాఫ్ గోల్డ్ ఇచ్చాను. సో అది విషయం అనమాట. అట్ ది సేమ్ టైం ఆ వర్క్ను కూడా మెచ్చుకున్నాను. సో ఎవ్రీథింగ్ మ్యాన్ నాకు అదే పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, అందరూ కూడా చాలా న్యాచురల్గా చాలా బాగా చేశారు. బట్ షారుఖ్ ఖాన్ గారు నాకు ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదనిపించింది, కొన్ని చోట్ల అంతే. సెకండ్ హాఫ్లో మటుకు బాగా చేశారనిపించింది. సో అది విషయం అయితే. అండ్ కమింగ్ టు ది సాంగ్, ప్లే చేసిన మటుకు బాగానే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల మంచిగానే వర్క్ అవుట్ అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇంత చెప్పా కదా, చాలా గ్యాప్ తర్వాత వెల్ సెటిల్డ్గా, అంత కలర్ఫుల్గా లొకేషన్స్ కానివ్వండి అన్ని కూడా చాలా మంచిగా సెటిల్డ్గా చూపించారనిపించింది. బాగుంది. వెల్ రావడీస్, దాట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ అండ్ యప్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.